వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూమ్ను తగలబెట్టాడు ఓ యువకుడు. రాహుల్ రేవంత్ పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ. విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు తీరని బాధలు, ఆహారం కోసం ఎగబడ్డ జనం. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్ల కటింగ్ పనులు కష్టతరం. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులు. గాంధీ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై దాడి. వేములవాడలో సైతం హైడ్రా. ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా నియమించడం అన్యాయం. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జీవో నెంబర్ 115ను రద్దు చేయాలంటూ చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్సులు ధర్నా కార్యక్రమం చేశారు. 18 నెలలు ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా పదోన్నతి ఇస్తూ 3 నుండి 3.5 ఏళ్ల కోర్సులు పూర్తి చేసి 10 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న జిఎన్ఎంలను విస్మరించడంతో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ జిఎన్ఎంలను రెగ్యులర్గా చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవ చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరినీ we want justice, we demand justice. జీవో 115 ని ఏఎన్ఎంస్ కి 18 నెలలుగా ట్రైనింగ్ ఇచ్చి జిఎన్ఎంస్ గా ఇప్పుడు వాళ్ళకి రెగ్యులర్ పోస్ట్ ఇవ్వడం ఎంత అన్యాయమో. ఎందుకంటే జిఎన్ఎంస్ 3.5 years ట్రైనింగ్ అయ్యి కాంట్రాక్ట్ లో 15 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు కోవిడ్ టైంలో కూడా ఎంతో కష్టపడి పిపిఈ కిట్లు వేసుకొని ప్రజలకి ఎంతగానో సేవ చేశారు. అలాంటిది ఏఎన్ఎంస్ కి 1.5 year ఇట్లాగా ట్రైనింగ్ ఇచ్చి కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ ఇవ్వటం చాలా అన్యాయం. కాబట్టి ఈ జీవో 115 రద్దు చేయాలని మేమందరం ప్రభుత్వానికి తెలియజేస్తాం. జహీరాబాద్లో రాహుల్ రేవంత్ పై నిప్పులు చెలరేగిన ఎంపీ డీకే అరుణ. రాహుల్ గాంధీ రాజకీయ పరిణితి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యుఎస్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన భారతీయుడైనా అన్న అనుమానం కలుగుతుంది. రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోయి ప్రతిసారి ఒక అలవాటు అయిపోయింది. భారతదేశాన్ని గౌరవం తగ్గించే విధంగా మాట్లాడటం అనేది రాహుల్ గాంధీ గారికి సర్వసాధారణం అయిపోయింది. రాహుల్ గాంధీ గారు ఇంతకీ భారతీయుడు అనుకుంటున్నాడా లేకుంటే వేరే దేశస్తులు అనుకుంటున్నాడా? ఫస్ట్ మనకు అది తెలియాలి. ప్రతిసారి విదేశాలకు పోయి భారతదేశాన్ని ఎందుకు అవమానం పాలు చేస్తున్నాడు? భారతదేశ ప్రధానిని అవమానిస్తున్నట్టు దేశాన్ని అవమానించినట్టే. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ నువ్వు గెలిచిన కాడ మరి ఏం చేసావు? అన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినాయి కదా ఎలక్షన్లు. జరగకపోయింటే మరి ఈరోజు ఆ విధంగా మీరు మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పినట్టు కనుక జరుగుంటే మరి కర్ణాటకలో తెలంగాణలో గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? తెలంగాణలో
కర్ణాటకలో గవర్నమెంట్ ఎట్లా వచ్చింది? ఈరోజు కేవలం ఎక్కడ పోయి ఏది మాట్లాడితే ఎక్కడ పోతే ఏదో మాట్లాడితే ఏదో దేశాన్ని విమర్శిస్తే ప్రధానమంత్రి విమర్శిస్తే నాకేదో పెద్ద మైలేజ్ వస్తుంది, ప్రచారం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా అని అనుకుంటే నరేంద్ర మోదీ గారి పేరు తీసుకుంటేనే ప్రచారం వస్తుంది. అందుకోసమైనా మాట్లాడుతున్నాడు. గుడ్డిగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పట్టించుకోరు, నరేంద్ర మోదీ గారిని అంటేనే పట్టించుకుంటారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ఒక మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి. పార్లమెంటులో ఆయన అపోజిషన్ లీడర్, ఒక అపోజిషన్ లీడరు ఏ విధంగా ఉండాలో కూడా ఆ విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి. విమర్శ తప్పనిసరి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు విమర్శిస్తారు, పొలిటికల్ పార్టీలను విమర్శిస్తారు. అది విమర్శ అనేది సహజం. కానీ మన దేశానికి సంబంధించి, మన దేశానికి ప్రధానికి సంబంధించి విదేశాల్లో పోయి ఏది పడితే అది మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇది ఆయన యొక్క రాజకీయమైనటువంటి పరిణితికి ఇదే సాక్ష్యం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని బొక్కలగూడెం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కులమత భేదం లేకుండా మహిళల కోలాటం జానపద కళా చీరలతో నాట్యం వేస్తూ భక్తి చాటుకుంటున్నారు గ్రామస్తులు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి గణనాథుని పూజించుకోవడం వలన వారికి సకల భాగ్యాలు కలుగుతున్నాయని, ఏకదంతుని చల్లని చూపుతో పంటలు బాగా పండుతున్నాయంటూ మనవరాన్లు వచ్చిన వయసులో కూడా భక్తులతో కోలాటం ఆడుతుంటే చిన్ననాటి చిందులు గుర్తుకు వస్తున్నాయని సంతోషాన్ని తెలిపారు. ఓం సరస్వతి వందనమమ్మ, ఓం సరస్వతి వందనమమ్మ. అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి. బంగారు లేడికి వంశను సీత, బంగారు లేడికి వంశను సీత, బంగారు లేడికి వంశను సీత. లేడి బాయరా బాణమిడువరా, లేడి బాయరా బాణమిడువరా, లేడి బాయరా బాణమిడువరా. ఎక్కడికోతో లంకన వచ్చే, ఎక్కడికోతో లంకలొచ్చే, ఎక్కడికోతో లంకలొచ్చే. లంకల ఉన్న లంకిని దొంచెది, లంకల ఉన్న లంకిని దొంచె, లంకల ఉన్న లంకిని దొంచె. తేరా కోమటి అగ్గి పెట్టే, తేరా కోమటి అగ్గి పెట్టే, తేరా కోమటి అగ్గి పెట్టే. తెచ్చర కోమటి గీకుడు పెట్టే, తెచ్చర కోమటి తెచ్చర కోమటి. తేనెత చేసిన చక్కెరతో చేసిన తేనెత చేసిన చక్కెర ముద్దలు, తేనెత చేసిన చక్కెర ముద్దలు, తేనెత చేసిన చక్కెర ముద్దలు. పాలతో చేసిన పలాల ముద్దలు, పంగంతో చేసిన పలాల ముద్దలు, పంగంతో చేసిన పలాల ముద్దలు. ఓం సరస్వతి వందనమమ్మ, ఓం సరస్వతి వందనమమ్మ, ఓం సరస్వతి. అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి, అదిగో లేడి బంగారు లేడి. మాది లేవర్స్ బొక్కలగూడెం. నా పేరు చిక్కొండ రజిత. మా బొక్కలగూడెంలో మేము 15 సంవత్సరాల కానుండి మేము వినాయకుడు నిలబెట్టుకొని
ధన సంపద మేము బాగా చేసుకుంటున్నాం. మేము కొంతమంది మహిళలతోటి మేము కోలాలతోటి మేము మంచిగా ఆడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 100 మందితోటి పూజ అయిపోగానే భజన వేసుకుంటాం, కోలాటం అయిపోగానే బొడ్డెమ్మను కూడా ఎత్తాను. బొడ్డెమ్మను కూడా 9 రోజులు ఆడతాను. 9 రోజులు బతుకమ్మ దసరా దాకా రోజు ఇక్కడనే 15 రోజులు మా కోడళ్ళు, మా బిడ్డలు, మా దోస్తులు మేమందరం మంచిగా చేసుకుంటాం. 20 సంవత్సరాల కాంచి మేము ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని యువత అనేది ఒక 50 మంది దాకా సభ్యత్వం తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున జరపడం జరుగుతున్నది. ఈ గ్రామంలో అనేక మంది అన్ని కులాల వారు మతాలకు అతీతంగా అన్ని కులాల క్రిస్టియన్స్ అయితే హిందువులు అయితే ముస్లింలు అయినా కానీ అందరం ఎంతో ఉత్సాహంగా ఈ 10 రోజులు జరుపుకుంటున్నాం. రోజుకు వస్తానంటే సంవత్సరం పెంచుకుంటా ఇంపుల వాళ్ళ లెక్క వినాయక చవితి బాగా జరగాలని దాని బట్టి యూత్ चौथी हम लोग का है मोहरम को हम सब लोग भाई मिलकर कर लेते। विनायक चौथी मिल के कर लेते। हम लोग सब भी यहाँ पे भाई बहन लगे रहते। हम लोग यहाँ पे अच्छा 9 दिन अच्छा एंजॉय करते। 9 दिन एंजॉय करते, बर्थडे में करते। हम लोग कई ईद को भी इन लोग आते, मोहरम, रमजान, बकरीद इन लोग ईद को हम लोग सब भी जाते। కర్ణాటకలోని కలబుర్గిలో నదీం అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీం రిపేర్ కోసం షోరూం స్టాఫ్ను సంప్రదించాడు. ఎన్నిసార్లు వెళ్లినా అక్కడి స్టాఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహానికి గురై షోరూంను నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు 6 స్కూటర్లు దహనమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కమిషనర్ కు లేఖ రాసిన రాజాసింగ్ వినాయక నిమజ్జనం సమయంలో తగు చర్యలు తీసుకోవాలని వినతి. తాగి వినాయక నిమజ్జనం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని వినతి. ఈరోజు హైదరాబాద్ కమిషనర్ గారికి రైటింగ్ లో నేను ఒక లెటర్ ఫార్వర్డ్ చేసిన. ఆ లెటర్ లో ఏముందంటే, పోయి సంవత్సరం మేము ఈ నిమజ్జనం సమయంలో కొన్ని పాయింటెడ్ చేసినాం, కొన్ని సబ్జెక్ట్ పైన రీసెర్చ్ కూడా చేసినాం. దీంట్లో ఏముందంటే, గణేష్ మహారాజు నిమజ్జనం తీసుకొని పోయే కొంతమంది బుద్ధి లేని వాళ్ళు కూడా అనొచ్చు. పైన గణేష్ మహారాజ్ విగ్రహం ఉంటుంది, దాని పక్కనే ఈ బీర్ బాటిల్ కానీ వేరే వేరే ఈ ఐటమ్స్ కానీ పెట్టుకొని నిమజ్జనం గురించి వెళ్తూనే ఉంటారు. ఎక్కువ డ్రింక్ అవుతుంది, మళ్ళా లేనిపోని కొన్ని కొట్లాట చాలా జరుగుతుంది. చిన్న కొట్లాట, పెద్ద కొట్లాట, ఆ రూపం కూడా తీసుకుతుంది. ఈ పోయే సంవత్సరం మేము కొన్ని అబ్జర్వ్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో చాలా మంది భక్తులు వచ్చిన భక్తులకి ఆకలి గాని వాటర్ గాని ఎట్లాంటి కూడా ఇబ్బంది జరగకూడదని వాళ్ళు ప్రసాద వ్యవస్థ చేస్తారు, వాటర్ ప్యాకెట్లు కూడా పెడతారు. అదే బండి పైన కొంతమంది వాటర్ ప్యాకెట్ తీసుకొని ఆ గణేష్ మహారాజు నిమజ్జనం కార్యక్రమం చూడడానికి చాలా మంది అక్క చెల్లెలు వాళ్ళు వస్తారు. కొంతమంది బిల్డింగ్ పైన కూర్చుంటారు, కొంతమంది రోడ్ పైన అక్కడిక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని చూడడానికి నిలబడతారు. కానీ అదే బండి పైన నుంచి వాటర్ ప్యాకెట్ ఆ లేడీస్ పైన పాడేస్తారు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ మేము అబ్జర్వ్ చేసినాం. ఇప్పుడు సిపి గారికి రిక్వెస్ట్ ఏ విధంగా మేము చేస్తున్నామంటే, ఎవరైనా ఇట్లాంటి పనులు చేసే ఐడెంటిఫై అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని మేము సిపి గారికి కోరుతున్నాం. ఎందుకంటే గణేష్ మహారాజ్ నిమజ్జనం కార్యక్రమం అంటే హిందువులకి ఒక పెద్ద ఫెస్టివల్. చాలా మంది ధర్మద్రోహులు ఉంటారు, వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. చూడండి, మీ గణేష్ మహారాజు నిమజ్జనం సమయంలో తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తారు, తాగి కొట్లాడుకుంటారు. వాటర్ ప్యాకెట్ తోని మీ హిందూ అమ్మాయిల పైన కదా వాళ్ళు ప్యాకెట్లు పాడేస్తారు. ఇట్లాంటి
చాలా వరకు సోషల్ మీడియాలో అక్కడిక్కడ కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. అందుకోసం ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి, ఇది మన పండగ. మన హిందూ సమాజంలో చాలా పెద్ద పండగ. మన పండగ కాపాడడానికి, మన సంస్కృతి కాపాడడానికి కొన్ని డిసిషన్లు కూడా మనం హార్డ్ డిసిషన్ కూడా తీసుకోవాలి. అందుకోసం కమిషనర్ గారికి నేను ఒక లేఖ రాసిన. అదేవిధంగా ప్రతి ఒక్క గణేష్ భక్తులకు నేను ప్రత్యేకంగా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైనా తాగి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే వాళ్ళు మీ కూడా ఐడెంటిఫై అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎవరైనా పోలీస్ అధికారులు ఆ దారిలో కనబడితే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలని నేను ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నేను కోరుతున్నాను. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది. మహిళా డాక్టర్ చేయి పట్టుకుని ఆమె ఆప్రాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్ను రక్షించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిఎస్కు అతన్ని తరలించారు. This media attention, focusing that healthcare system. Again, these things will be again coming and coming. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరు తాగి వస్తుందని మనం గమనించాము. కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్స్ వచ్చినామో మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత. ఇప్పుడు లోకల్ హాస్పిటల్ ఎవరైనా ఇప్పుడు వాళ్ళు అటెండర్స్ ఉండని నిజంగా కూడా వస్తారు. సడన్ గా ఒక ఎమర్జెన్సీ ఉందనుకో, డ్రామా ఉందనుకో, నలుగురు లోపలికి రావడానికి ట్రై చేస్తారు. వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో సర్కార్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికంగా ఉంది. కొన్ని రోజులుగా 600 నుంచి 900 పేషెంట్లు వస్తున్నారు. వీరిలో సీజనల్ వ్యాధుల బాధితులే ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. अन्ना 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 नहीं, ओपी ओपी स्लिप के लिए न्यू बिल से విజయవాడలో వరదలు మిగిల్చిన కష్టాలు ఇంకా పలు ప్రాంతాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా సింగ్ నగర్, బాంబే కాలనీ, సుందరయ్య నగర్, రాధానగర్, కండ్రిగ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోని వంట సామాన్లు, గ్యాస్ స్టవ్లు పాడైపోవడంతో 10 రోజులుగా పోయి వెలిగించలేని స్థితి ప్రజలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం బాధితులు ఎగబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న గండికోట పర్యాటక కేంద్రంలో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి లోగో డిజైన్, టాగ్ లైన్ రూపకల్పన పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో హాల్లో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి గండికోట అభివృద్ధి కమిటీ సమావేశం, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి సమావేశం నిర్వహించారు. ₹50 లో మనం ఏం ఫెసిలిటీ ఇస్తున్నాం సార్ అంటే లేదా 2 టైప్స్ ఆఫ్ టూరిస్ట్ సార్. ఒకటి లోకల్ టూరిస్ట్ అంటే ఎవరైనా మనకు వచ్చే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ
Bangalore. I was told that people from Karnataka mostly come in. మన లోకల్ వాళ్ళకన్నా వచ్చింది 30 అవర్స్ వచ్చింది. మీరు డ్యూటీలు కూడా 6.5 hours మనం నిలబడి చేసే పని కాబట్టి మీరు ఎక్కడెక్కడ మనుషులు పెట్టినా సరే షిఫ్ట్ డ్యూటీస్ పెట్టేస్తాం. మీరు ఎవరెవరినైతే మీరు పెట్టుకుంటున్నారో ఆ గార్డ్స్ దగ్గర మన వాళ్ళు ఒకళ్ళు మంచి డ్రెస్ చేసుకోవడం విజిల్ తోటి ఆ లోపల దిగకూడదని అక్కడ చెప్పడానికి ఈ మన ఫోర్ట్ దగ్గర ఒక మనిషి ఇక్కడ ఇప్పుడు ఈ టెంపుల్ వైపు ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత అండి? ఇది మంచి దీంట్లో మినిమం రిక్వైర్మెంట్స్. ఫస్ట్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు జనాలు వచ్చారు తాగడానికి అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని మనం ఏర్పాటు చేయాలి. మొక్కలు కానీ పిల్లలకి ఒక ఫ్రీజర్ పెట్టి ఐస్ క్రీమ్ కానీ ఇటువంటివన్నీ పెట్టండి. స్నాక్స్ కానీ ఒక ఇది కూడా నిలబడికి అయిపోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి ఓపెనింగ్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? ఓకే రైట్. సో దెన్ కమింగ్ టు టాయిలెట్స్. ఇప్పుడు మొబైల్ టాయిలెట్స్ కానీ అక్కడ ఏమైనా ఉన్నాయా? మన టాయిలెట్స్ రన్నింగ్ లో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఇది గ్రానరీ, ఇది ధాన్యాగారం. ఎలాగా ఆ రోజుల్లో ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఎలా మెయింటైన్ చేశారు ఇంగ్లీష్లోను తెలుగులోను ఒక మంచి బోర్డు అనేది మీరు తయారు చేయండి. అలాగే మాస్క్ దగ్గర, అలాగే అసలు గండికోట ఏ టైంలో ఏంటి అదే విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు నిపుణులు శ్రమిస్తున్నారు. 10 మందితో కూడిన డివైన్ టీం నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. బోట్లు దృఢంగా ఉండడంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత బోట్లను క్రెయిన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించాము. ఆక్రమించిన వాళ్ళలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. ఆక్రమించిన చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకొని నీటిపారుదల శాఖకు అప్పజెప్పండి. లేకపోతే ఉన్న పలంగా నేలమట్టం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకోండి. నీటిపారుదల శాఖకు అప్పగించండి. మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. వేమ్లవాడలో సైతం హైడ్రా బఫర్ జోన్లో 40 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు. మూలవాగుకు ఆనుకొని కట్టడాల కొలతలు తీసుకున్న డిఈ బాలచంద్రం మరియు ఇతర అధికారులు. జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించనున్న అధికారులు.
सर తాత్కాలికంగా ఎర్రజెండా వాచిపోతుంది దాని బౌండరీ ఫిక్స్ చేస్తే దానికి ఒక గద్దె కట్టిలా ఏదో ఒకటి చేయాలి. ఒక దిమ్మే మనిషిని కట్టామనుకో టెంపుల్ శంకరాపురం ఉంటుంది. శంకరాపురం ఆ డ్రైనేజ్ జడ్జి దాకా మార్కింగ్ పెట్టి మొదటిదే ఎంత బాగుంటుంది కానీ ఆడికే గట్ల అట్లా లక్ష్మణ్ అనిపిస్తలే. కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతము పట్టణ నంబర్లన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచగలుగుతాం. ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాము. తర్వాత క్లియర్ చేయగలుగుతారు. దాంతో చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.